హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో సరికి నేను GoPro Hero 11 అయితే అన్బాక్స్ చేయబోతున్నాను. సో మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో గైస్ ఫైనల్గా ఇదనమాట బాక్స్. మనకి GoPro Hero 11 బ్లాక్ కలర్ అయితే ఉంది ఇది. సో బాక్స్ అయితే ఈ విధంగా వస్తుంది. సో మనకి సైడ్ చూసుకున్నట్టయితే మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. సో అవి మనం ఏంటి అనేది మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకి స్ట్రాప్ ఇచ్చారనమాట, అంటే ఐఫోన్స్కి వస్తాయి కదా యాపిల్ ప్రోడక్ట్స్కి, ఆ విధంగా జస్ట్ ఇలా డ్రాగ్ చేయాలి. వావ్. సో ఇక్కడ మనకి బ్యాగ్ అయితే ప్రొవైడ్ చేస్తుండ్రు. సో మనకి బ్యాగ్ ప్రొవైడ్ చేస్తారు. సో బ్యాగ్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. సో ఇక్కడ వచ్చేటైతే మనకి GoPro అయితే ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం జిప్ అయితే ఓపెన్ చేద్దాం. వావ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ పేపర్స్ అయితే ఇచ్చారు కొన్ని, చూద్దాం. సబ్స్క్రైబ్ టు GoPro ఫర్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. అలాగే ఇక్కడ మనకి యాప్, అలాగే దీన్ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి కొంచెం యూజర్ గైడ్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి కోల్డ్ వెదర్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మనకి ఒక కార్డులో మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో హ్యావ్ ప్రోడక్ట్ క్వశ్చన్స్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మనం దీనిలో అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఛార్జర్ ఇచ్చారు. టైప్ A టు టైప్ C మనకి ఛార్జర్ అయితే ఇచ్చారు. సో ఇదేదో కొంచెం సోప్ లాగా ఉంది, ఏదో చూద్దాం ఇది. సో ఇది వచ్చేసరికి మనకి బ్యాటరీ అనమాట. సో ఇది రీఛార్జబుల్ బ్యాటరీ. అలాగే ఇక్కడ మనకి హోల్డర్స్ అయితే ఇచ్చారు. ఇవన్నమాట మనకి థమ్ స్క్రూ ఒకటి, అలాగే మౌంట్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ మనం GoProకి మనం అటాచ్ చేసుకోవాలి. సో అటాచ్ చేసుకొని మనం స్టాండ్కి అయితే ఫిక్స్ చేసుకోవాలి. బీస్ట్ ఆఫ్ ది ఐటమ్ వచ్చేసరికి GoPro 11 అనమాట. సో మనకి ఇది డ్యూల్ స్క్రీన్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఓపెన్ చేద్దాం. సో గైస్ చూస్తారు కదా అన్బాక్సింగ్ వీడియో. ఇంకా లేట్ చేయకుండా మొబైల్కి GoPro అయితే కనెక్ట్ చేద్దాం. సో మనం ప్లే స్టోర్లో నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ GoPro అనే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తుంటాను. సో ఇప్పుడు మనం GoPro అయితే ఆన్ చేద్దాం. సో ఇప్పుడు మనం GoPro ఆన్ అయింది కదా, ఇప్పుడు మనం యాప్ అయితే ఓపెన్ చేద్దాం. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సైన్ ఇన్ కానీ క్రియేట్ అకౌంట్ కానీ అడుగుతుంది. ఇక్కడ కంటిన్యూ యాజ్ గెస్ట్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో డౌన్ సైడ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ GoPro అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ కనెక్ట్ GoPro ఉంది కదా. సో మనం దాని మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకి సర్చింగ్ ఫర్ కెమెరా ఉంది. ఇక్కడ మనకి చూసారంటే వి ఫౌండ్ యువర్ GoPro ఉంది కదా. సో ఇప్పుడు కనెక్ట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకి GoProలో చూసుకున్నట్టయితే కనెక్షన్ సక్సెస్ఫుల్ అని పడింది. సో ఇక్కడ మనకి మొబైల్లో కూడా కనెక్టెడ్ అని చూపించింది. ఈ విధంగా ఉంటుంది అనమాట యాప్ ఇంటర్ఫేస్ అనేది. సో మనకి GoProలో చూసుకున్నా కూడా సేమ్ ఈ విధంగానే సెట్టింగ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి చూద్దాం ఫీచర్స్ అన్నీ ఏవేవి ఉన్నాయని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ కనబడుతుంది వచ్చేసరికి వీడియో, అలాగే టైం ల్యాప్స్ ఫోటో అని కనబడుతుంది కదా. సో మనకి ఇక్కడ చేంజ్ చేసే కొద్ది మనకి GoProలో కూడా చేంజ్ అవుతుంది, మీరు గమనించవచ్చు. ఇక్కడ నుంచి వీడియోలోకి మేము చేంజ్ చేస్తాను, వీడియో ఇదేంది. అలాగే మనకి టైం ల్యాబ్స్ చేంజ్ చేస్తాను, టైం ల్యాబ్స్ కూడా మనకి ఆన్ అయిందనమాట. సో ఇక్కడ నుంచే మనం అప్లోడ్ చేయొచ్చు. సో మనకి స్క్రీన్ మీద చూసినట్టయితే పవర్ ఆన్ పవర్ ఆఫ్ బటన్ అయితే ఉంది, అలాగే ఎనేబుల్ ప్రీవ్యూ ఉంది. సో ఎనేబుల్ ప్రీవ్యూ నచ్చినట్టయితే మనకి GoProలో లైవ్ చూడొచ్చు అనమాట, మనం ఏ విధంగా షూట్ అవుతుందని చెప్పేసి మనం మొబైల్లో చూడవచ్చు. సో ఇక్కడ మనకి వైఫై ద్వారా ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది ఇప్పుడు. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఫోటోలో ఏ విధంగా ఉందని చెప్పేసి మనకి ఇక్కడ మొత్తం లైవ్ అయితే కనబడుతుంది. అలాగే మనకి వీడియోలో అలాగే కనబడుతుంది, టైం ల్యాప్స్లో అలాగే కనబడుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా మనకి సైడ్లోనే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసినట్టయితే మనకి మెయిన్ వీడియో సెట్టింగ్స్ అనమాట. సో మనకి స్టాండర్డ్, ఫుల్ ఫ్రేమ్, యాక్టివిటీనా, సినిమాటిక్ అని మనము రకరకాల సిచ్యువేషన్లో రకరకాలుగా మనం యూస్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ ఏదైతే సెట్ చేసుకున్నామో అవి కూడా మనం GoProలో సెట్ చేసుకోవచ్చు. సో నేను ఎందుకంటే మొబైల్లో క్లియర్గా కనబడుతుందని చెప్పేసి నేను ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. సో మనం ఇక్కడ నుంచి మొత్తం మనం వీడియో సెట్టింగ్స్ అనేది చేసుకోవచ్చు. అలాగే మనం టైం ల్యాప్స్ వీడియోలో సో లైట్స్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి మెయిన్గా వచ్చేసరికి 5.2K వీడియో రిజల్యూషన్ అయితే ఉంది. సో దీంట్లో మనం వెరైటీగా మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, పెన్సిల్ ఐకాన్ క్లిక్ చేసి మనకి ఇష్టం వచ్చినట్టు మన రిజల్యూషన్స్ కానీ, అలాగే FPS కానీ, ISO కానీ, మ్యాక్సిమం ISO కానీ మొత్తం సెట్ చేసుకోవచ్చు. సో వేరే మనం DSLRలో సెట్ చేసుకుంటున్నాం కదా, సో ఆ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. సో మనకి ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ GoProలో తీసేటివి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే మనం వైర్లెస్గా డైరెక్ట్గా మనం మొబైల్ నుంచే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి వ్యూ మీడియా ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా మొబైల్లోకి వచ్చేస్తాయి. సేమ్ యాజ్ మనకి GoProలో కూడా అవి సెట్టింగ్స్ చేసుకోవచ్చు. సో మనకి స్టాండర్డ్లో పెన్సిల్ ఐకాన్ మాదిరి దీంట్లో కూడా మనకి పెన్సిల్ ఐకాన్ ఉంటుంది. ఇక్కడ నుంచే మనము మొత్తం రెజల్యూషన్ కానీ FPS కానీ సెట్ చేసుకోవచ్చు.
సో మనం నెక్స్ట్ వచ్చేసరికి మనకి సెట్టింగ్స్లో దీంట్లో మనకి వాయిస్ కమాండ్స్ అనే ఒక ఫీచర్ ఉందన్నమాట. సో ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట, చాలా అడ్వాన్స్ ఫీచర్. సో ఇది మనకి వాయిస్ కంట్రోల్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ మనకి కమాండ్స్ ఉంటుంది. సో కమాండ్స్ కింద మనకి గోప్రో స్టార్ట్, అలాగే గోప్రో క్యాప్చర్, ఇలా కొన్ని కమాండ్స్ అయితే ఉంటాయి. సో ఆ కమాండ్స్ యూజ్ చేసుకొని మనం గోప్రోని అప్లోడ్ చేయొచ్చు అనమాట. అంటే మోటార్ బ్లాగింగ్ చేసేటప్పుడు మనం అప్లోడ్ చేయలేము బైక్ టోల్తో, అలాగా మనం గోప్రోని అయితే మనం వాయిస్ ద్వారానే మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఈ ఫీచర్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకా లేట్ చేయకుండా మనకి దీంట్లో వైడ్ యాంగిల్ ఎంతవరకు వస్తుంది, అలాగే మనకి సూపర్ వ్యూ ఏ విధంగా వస్తుంది, దీంట్లో మనకి హైపర్ వేవ్ కూడా ఉంది, అది కూడా మనకి ఏ విధంగా వస్తుందని టెస్ట్ చేద్దాం. సో గైస్ ఇక్కడ చూస్తే మీరు జస్ట్ శాంపుల్స్ అనమాట. మా బ్రదర్ లదాఖ్ వెళ్ళి మొత్తం గోప్రోతోనే వ్లాగ్ తీస్తాడనమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అనేది. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను, అక్కడి నుంచి మీరు గోప్రో ఎలా వస్తుందని చెప్పేసి డీటెయిల్గా మీరు చెక్ చేయొచ్చు. సో గైస్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో, అలాగే దీన్ని కెమెరా టెస్ట్. సో దీన్ని బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి మనకి మినిమం వచ్చేసరికి 1/2 అవర్ అయితే వస్తుంది. సో మాక్సిమం వచ్చేసరికి 1.5 అవర్ మనకి వర్కింగ్లో ఉంటుంది. ఈ వీడియోలో అనిపించింది కింద కామెంట్స్లో తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.